నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో నరసింహస్వాములకు భిక్ష ఏర్పాటు. పదిహేనవ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో పాటుగా భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర. పలు సీసీ రోడ్లను ప్రారంభించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ములుగు జిల్లాలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం క్రైస్తవ సమాజానికి అన్ని వేళలా ఏఐసీసీ అండగా ఉంటుందని ఇండిపెండెంట్ అసోసియేషన్ క్రిస్టియన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు రెవరెండ్ పి ఏనోష్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బి గంగారం గ్రామంలో షాలెం గ్రేస్ ప్రార్థనా మందిరం నందు ఏఐసీసీ సేవకుల సమావేశం రేవతేళ్ల ఎబినేజర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఏనోష్ కుమార్ మాట్లాడుతూ కొంతకాలంగా ఆయా ప్రాంతాలలో క్రైస్తవులపై, క్రైస్తవ సమాజంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా జరుగుతున్న దాడులను ఏఐసీసీ తీవ్రంగా ఖండిస్తుందని, సమాజం మొత్తం ముక్తకంఠంగా ఖండించవలసిన అవసరం ఉందని, సమాజ క్షేమమే క్రైస్తవ లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా సత్తుపల్లి మండల కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా ఖమ్మంపాటి రవి, రాయల ప్రభాకర్ రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రేయర్ సెల్ అధ్యక్షులు నిర్మల్ కుమార్, ప్రధాన కార్యదర్శి ధర్నాసి బాలరాజు, మీడియా సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి డేవిడ్ రాజు, నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ కెనడి రాజు, ప్యాట్ అధ్యక్షులు జయరాజు, జిల్లా నాయకులు పాస్టర్ కొత్తపల్లి మేషక్, రాబర్ట్ విల్సన్, సంజీవరావు, దాసరి నతానియలు, మండల అధ్యక్షులు ఓనేసిం, దేవదానం, జాన్ పరంజ్యోతి, దయాకర్, పలువురు సేవకులు పాల్గొన్నారు. అతి ఆసక్తి ఎవరైతే ఉంటుందో వారిని కమిటీగా ఏర్పాటు చేస్తామని, అలాగే ప్రజలందరూ కూడా మరి మీడియా సెల్ అధ్యక్షులు దేవరాజు గారు అందరు కలిసి ఆలోచన చేసి మరలా మనం ఏఐసిసిని పునర్నిర్మాణించి నాయకులంటే హైదరాబాద్లోనో ఢిల్లీలోనో కాదు, నాయకత్వం ఇక్కడే తయారయ్యి ఇక్కడి నుంచే మనం బయలుదేరాలి, సేవకులకి అండగా ఉండాలి, సంఘాలను కాపాడాలి, దేవుడి పని మరి నిర్విరామంగా కొనసాగాలని అంటే ఈయన ఎక్కడో నాయకత్వం అని ఎదురు చూడటం కాదు, మనమే ముందు నడిపించాలి. దానికి ఎంత ఖర్చు అయినా, ఎంత ఇబ్బంది అయినా, ఏమి కావాల్సి వచ్చినా, ఏ ప్రోత్సాహం ఉన్నా నేను అందిస్తాను, కమిటీని పునర్నిర్మాణం చేద్దాం అని చెప్పి మొట్టమొదటిగా ఆలోచన చేసి మమ్మల్ని అందరినీ బలపరిచి ఏఐసిసిని పునర్నిర్మాణం చేసినటువంటి నాయకులు ఎవరైనా పిఎస్ కుమారయ్య వారు మనతో ఉండటం నిజంగా ఇది మన యొక్క ధన్యతని నేను చెప్పగలుగుతాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల పర్యటనలో భాగంగా జనంపేట గ్రామ పంచాయతీ జనంపేట ఎస్సీ కాలనీ ముకుందాపురంలో 20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన పలు సీసీ రోడ్లను ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు సీసీ రోడ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ యొక్క కార్యక్రమానికి పినపాక ఎంఆర్ఓ అద్దంకి నరేష్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవే కాకుండా మన గవర్నమెంట్ రాగానే మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సులు వెళ్ళారా? అది మన గవర్నమెంట్, మీరు అనుకున్న గవర్నమెంట్ కల్పించింది. 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, 500 గ్యాస్ బండ, 10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం, రైతులకు 2 లక్షల రుణమాఫీ, 500 బోనస్, ఇవన్నీ పథకాలు గవర్నమెంట్ ఇస్తా ఉంది. మాట్లాడకే, నువ్వు ఒక్కడే మాట్లాడు, అందరు వింటున్నారు, నువ్వు కంగారు పడకు, నువ్వు ఓకేనా? ఇంకేదైనా ఉంటే దరఖాస్తులు ఇవ్వండి, ఇంకేదైనా ఉంటే నాకు దరఖాస్తులు చేసి పెడతాను. ఈ గ్రామాలు పడుతుంది గారు, ఈ రోడ్డు గ్రామాలు అంటే మొరం పోయించు, మంచిగా ఉంటుంది, లేట్ చేయకండి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్ గ్రామానికి చెందిన మడపతి రవికుమార్ తెలంగాణ మస్కులర్ డిప్ట్రోసీ అసోసియేషన్ టీఎంటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఇస్నాపూర్లో విలేకరులతో మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా కండర క్షీణత, తీవ్ర వైకల్య దివ్యాంగులకు సహాయపడుతూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. వాటిని చూసిన శ్రీ కొమ్మూరి చారిటబుల్ ట్రస్ట్ వారు రవికుమార్ సేవలను గుర్తించి శుక్రవారం రోజు హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నందమూరి తారక రామారావు కళామందిరంలో తెలంగాణ తెలుగు ఫిలిం ఛాంబర్ చైర్మన్ డాక్టర్ పితాని రామకృష్ణ గౌడ్ చేతుల మీదుగా సుభాష్ చంద్రబోస్ జీత సాఫల్య పురస్కార్ అవార్డును అందించారు. నేను కదలలేని పరిస్థితుల్లో ఉండి కూడా సేవా కార్యక్రమాలను ఆలోచన మాత్రమే చేస్తాను. ఈ ఆలోచనని ఆచరణ పెట్టడానికి ఎంతోమంది మానవతావాదులు, వాలంటీర్లుగా కుటుంబ సభ్యులు మరియు పత్రికా, టీవీ విలేకరుల సహకారం కూడా ఎంతగానో ఉందని ఆనందం వ్యక్తం చేస్తూ ఈ అవార్డుని తనకు సహకరించే వారికి అంకితం చేస్తున్నానని తెలియజేశారు. అంటే మనుషులే చేయాలి కాబట్టి మరి మనుషులుగా మనం సమాజంలో మనకు తోచిన సేవా కార్యక్రమం చేయాలి. మరి నాకు ఉన్న జబ్బు ఏంటంటే మస్కులర్ డిస్టర్బ్, ఇది కండర చిన్నది అంటారు. రోజు రోజుకు ఒంటరి శక్తి కోల్పోతూ అతను చాలా ఘోరమైన పరిస్థితి ఉంటున్నది. అయినా కూడా ఇలా ఉండి నేను 20 సంవత్సరాలుగా సేవా కార్యక్రమం చేస్తున్నా. కేవలం నేను ఒక ఆలోచన మాత్రమే నాది. ఎంతోమంది శ్రీనివాసరావు సార్ లాంటి వాళ్ళు ముందుండి నా ఆలోచనలకు ఆచరణ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము ప్రతి సంవత్సరం మే 2వ ఆదివారం మాతృదినోత్సవం చేస్తాం సార్. అంటే మాలాంటి వాళ్ళకు సేవలు చేసే తల్లులకు మాతృదినోత్సవం సందర్భంగా వారికి మా తృప్తి మేరకు అంటే మాకు చేస్తున్న సేవలకు బంగారు ముద్దు ఇచ్చినా కూడా సరిపోదు. మరి అలాంటివి అదేవిధంగా ఈ తలసేమియా అనే ఒక వ్యాధిని కన్నా తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తూ వారికి మేము మా వంతు సహకారం అందిస్తున్నాం. ఇంకొక విషయం సార్, ముఖ్యంగా సమాజంలో ఈ ఆత్మహత్యలు బాగా జరుగుతుంటాయి సార్. దాని మీద అవగాహన కార్యక్రమాలు అంటే ఈరోజు మేము అవయవాలు బాగా లేకున్నా కూడా మేము ఇలా బతుకుతున్నాం. మరి చిన్న సమస్యలకు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? మరి దానికి ఖచ్చితంగా ఒక పరిష్కారం అంటూ ఉంటుంది. ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఆత్మహత్య హక్కు ఎవరికి లేదు కాబట్టి నిజమైన జీవితాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్లాలని అవగాహన కార్యక్రమం చేస్తున్నాం. థ్యాంక్ యూ. మంత్రి సీతక్క ములుగు జిల్లాలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతి యువకులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి 3K రన్ నిర్వహించారు. అయితే ఈ 3K రన్ ప్రారంభానికి ముందు సీతక్క డీజే టిల్లు మూవీలోని పాటకు డ్యాన్స్ చేశారు. డీజే టిల్లు పాటకు కాళ్లు కదిపి అక్కడున్న యువతి యువకుల్లో మంత్రి జోష్ నింపారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో నారపల్లి దివ్యనగర్లో హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు, హైడ్రా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలంటే ఫ్లెక్సీ ఏర్పాటు చేసి జై హైడ్రా అంటూ జై జై ముఖ్యమంత్రి అంటూ నినాదాలు చేస్తున్న కాలనీవాసులకు నల్ల మల్లారెడ్డి యాజమాన్యానికి స్వల్ప ఘర్షణ. కంప్లైంట్ చాలా రోజుల క్రితం తీసుకున్నారు. ఆల్మోస్ట్ సెప్టెంబర్ లో తీసుకున్నారు. తర్వాత ఇన్వెస్టిగేట్ చేశారు. ఇన్వెస్టిగేట్ చేసుకుని వీళ్ళకి ఒకటి నోటీస్ పంపించడం జరిగింది. ఆ నోటీస్ పంపించినది వచ్చేసి డిసెంబర్ లో పంపించారండి. డిసెంబర్ లో పంపించాక వీళ్ళు రిట్ పిటిషన్ వేయడం జరిగింది. అది కోర్టులో వెళ్ళిన తర్వాతకి దాన్ని మళ్ళీ ఇంకొకసారి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పేసి కోర్టు చెప్తే మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసేసి సార్ డైరెక్ట్ వచ్చారు. రంగనాథ్ గారు డైరెక్ట్ వచ్చేసి ఇదంతా చూసిన తర్వాతకి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇది ఒక గడిల రాజ్యం తయారు చేస్తారు. దీన్ని తొందరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసేసి నా టేబుల్ దగ్గర తీసుకురామని చెప్పడం జరిగింది. వారు పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసేసి మనం కంప్లీట్ ఎవిడెన్సెస్ మనకు 3 months టైం ఉండడం వల్ల అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసేసి వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. సబ్మిట్ చేయడం వల్ల మనని ఇద్దరిని కూడా ఒక మీటింగ్ కి కాల్ ఫర్ చేశారు. మనం అందరము మా తరపున వచ్చేసి ఒక 40 మంది వెళ్ళామండి. వాళ్ళ తరపున కూడా ఒక 20 మంది వచ్చారండి. ఇంతకుముందు ప్రెసిడెంట్ చేసిన వాళ్ళు, ప్రస్తుత ప్రెసిడెంట్, హర్ష ఎస్టేట్ డెవలపర్స్, వాళ్ళ అనునాయులు అందరూ వచ్చారు. మన తరపున బాధితులు అందరూ వచ్చారు. అందరినీ అటువైపు ఇటువైపు కూర్చోబెట్టేసి మన వైపు న్యాయం ఉందా, వాళ్ళ వైపు న్యాయం ఉందా అని పూర్తి చూడడం జరిగింది. వాళ్ళు చెప్పిన ప్రతి విషయానికి మన దగ్గర ఎవిడెన్స్ ఉండడం వల్ల కొన్ని విషయాలు ఇప్పుడు తను ఏదైతే చెప్తున్నాడో, ఇప్పుడు 50 feet రోడ్డు విషయంలో తను ఏదైతే గొడవ చేస్తున్నాడో దానికి సంబంధించి అక్కడ ఒక 20 గుంటలు ఉంటుంది. ఆ 20 గుంటల సమస్య అనేది ఏకశిలా లేఅవుట్ లో మొన్న ఈటల రాజేందర్ గారు ఏదైతే ఫైట్ చేస్తారో డబుల్ రిజిస్ట్రేషన్ అవుతున్నది, ఇది కూడా వన్ ఆఫ్ ది ఇష్యూ ఇన్ ద ఏకశిలా లేఅవుట్. అందులో కూడా కొన్ని ప్లాట్లని తను లంసమ్ ల్యాండ్ లాగా 2001లో రిజిస్టర్ చేసుకున్నాడు. యాక్చువల్ లేఅవుట్ అయినది 85లో, 96, 97 పహానీలో కూడా ఇది పూర్తి అనుభవదారులు ప్లాట్లు మాత్రమే ఉన్నాయనేసి, ప్లస్ అతని యొక్క 2 సేల్ డీళ్లు ఆ ఏకశిల గోడలు అనేది ఒక చిన్న విషయము. దీనికంటే ఇంకా కూడా కొన్ని గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలు, సీలింగ్ ల్యాండ్ కబ్జాలు, దీంతో పాటు కంప్లీట్ లేఅవుట్ ని ఫార్మింగ్ చేయడానికి ఏవైతే ఉన్నాయో ఇటువంటి ఒక చాలా విషయాలు, కొంత అడవి భూమి కబ్జా అయినది, ఒకటి లేఅవుట్ రీలేఅవుట్ అయినవి, ఇటువంటి ఒక 10 అంశాలు కూడా మన దగ్గర ఉన్నవి.
గవర్నమెంట్ నుంచి ఎవరు వచ్చినా సరే దానికి సంబంధించిన ఎవిడెన్స్ మన తరఫున అందిస్తాము. గవర్నమెంట్ ల్యాండ్ ని గవర్నమెంట్ కి అందించడానికి మా సంపూర్ణ సహకారం ప్లాట్ ఓనర్స్, దివ్యనగర్, సింగరేణి కాలనీస్ వెల్ఫేర్ అసోసియేషన్, మిగతా అందరి సపోర్ట్ ఉంటుంది. గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ తీసుకోవాలి. ఇందులో వచ్చేసి 2250 ప్లాట్లు ఉంటాయండి. ఇందులో వచ్చేసి 2250 ప్లాట్లలో ప్రస్తుతానికి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఆ మధ్యలో వచ్చేసి ఇక్కడ సైడ్ 80 ఉంటాయండి. ఇటు సైడ్ రోడ్డు కటువైపు 125 లో, ఇక్కడ సైడ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 100 వరకు ఉంటాయండి. సో 200 మంది కాలనీ ఇల్లులు ఉన్నాయి. కాలనీ వాసులు ఒక 400 నుంచి 500 వరకు ఉంటారండి. ఈ రోజు జరిగింది ఓన్లీ బస్ సర్వీస్ ఇక్కడికి మాకు బస్ సర్వీస్ ఉన్న ఒకప్పుడు బస్ సర్వీస్ ఉన్నదాన్ని కూడా ఆపించి వేయడం జరిగింది. ఇప్పుడు మేము ఆ రోడ్డు 50 ఫీట్ల రోడ్డే మేము ఖచ్చితంగా కావాలనడానికి కారణం ఏంటి అని అంటే, మనకు మహేశ్వరి కాచవాని సింగారం వరకు బస్సు రూట్ ఉంది. ఆ కాచవాని సింగారం నుంచి మహేశ్వరి కాలనీకి గ్రామ ప్రజలు ప్రస్తుతానికి బస్సు రూటు సౌకర్యం కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా ఓపెన్ చేసి ఇక్కడ నుంచి వెంకటాద్రి వరకు కూడా ఒక కొత్త బస్సు వేయిద్దామనే ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశం మీద దీన్ని మనం ఇంకో కొంచెం సీరియస్ గా తీసుకొని మనకి 50 ఫీట్ల రోడ్ అయితే బస్సు వెళ్ళడానికి సౌకర్యవంతంగా ఉంటుందనేసి దాన్ని ఖచ్చితంగా ఆడడం జరిగింది. ఆ విషయ సంబంధంగానే దాన్ని ఈరోజు తిరగడం జరిగింది. మేము తొందరలో సజ్జనార్ సార్ గారిని మరియు ఆర్టీసీ డిఎం ని కూడా కలిసేసి మేము ఒక రిక్వెస్ట్ సబ్మిట్ చేయాలనుకుంటున్నాము బస్ సౌకర్యం కోసము. ఇప్పుడు ఇది ఓపెన్ అవ్వడం వల్ల మా క్యాబులు కానీ ఏమైనా ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కాలనీ వాసులు అందరూ సంతోషంగా ఉన్నారు. జూబ్లీ హిల్స్ లోని రూమ్ 9 పాప్ ఆఫ్ స్టోర్ లో ఏర్పాటు చేసిన సేవ్ ది వీవ్ వన్ డే వస్త్ర ప్రదర్శన టాలీవుడ్ నటి డింపుల్ హైతి, సెలబ్రిటీ సీక్రెట్స్ ఫౌండర్ డాక్టర్ మాధవి చౌదరిలు ప్రారంభించారు. చేనేతల కార్లను ప్రోత్సహించేందుకు మరిన్ని ప్రదర్శనలు నిర్వహించాలని ఔత్సాహిక ఫ్యాషన్ డిజైనర్లకు సైతం ఇదో మంచి వేదికని డింపుల్ హైతి అన్నారు. చేనేత కార్లను ప్రోత్సహించడానికి రూమ్ 9 చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. ఈ సందర్భంగా రూమ్ 9 ఫౌండర్ డాక్టర్ మాధవి చౌదరి మాట్లాడుతూ తమ వంతు కృషిగా చేనేత కార్లకు రూమ్ 9 వేదికగా ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. చేనేత కార్ల డిజైనర్ల వస్త్రోత్పత్తులు అందుబాటులో ఉంచారని ఆమె అన్నారు. As you know, Save the Weave is a success. Previous 2 pop-ups kuda we did a very huge success andi. That is all because of the designers, the collection, the purity, and people came all over the Indian weavers gaani lakte South India nunchi kuda chaala mandi awadi designers kuda vacharu. So that's why might be it became a huge success, and we are also very particular in choosing the prime designers over exhibiting their showcase in room 9. So ఇక్కడ చూస్తే అందరూ కూడా ఎవ్రీ డిజైన్ ఈజ్ యూనిక్ అండ్ ఆల్ ఆర్ ఆల్మోస్ట్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్లో ఉన్నారు అందరూ ఇక్కడ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ బికేమ్ అ ప్లాట్ఫామ్ ఫర్ దెమ్ టు ఎగ్జిబిట్ దేర్ డిజైన్స్ ఇన్ అ యూనిక్ వే. థ్యాంక్ యూ సో మచ్. నేను కొంచెం చెప్పలేను గట్టిగా, ఏదో చెప్పాను. Hi guys, firstly congratulating Madhavi garu. So this is the 3rd season. నేను చూస్తూనే ఉన్నాను యాక్చువల్లీ సేవ్ ద వీవ్ అనే కార్యక్రమం చాలా గ్రాండ్గా చేస్తున్నారు. సిన్స్ ద డే 1 హర్ ప్యాషన్ టువర్డ్స్ వీవర్స్ నాకు చాలాసార్లు చెప్పారు. ఐ థింక్ అసోసియేషన్ విత్ యూ ఇట్స్ బీన్ 2 years. Yes, 2 years with her as a person. తన ప్యాషన్ I think I just saw what is happening here at the pop-up show, and thank you for inviting me, Madhavi garu. It's our honor. Yes. So not just that, there are many designers here with a lovely collection. Sarees gani, pillala battal gani, the jewelry gani. So there are much more. I think it's just a one-day pop-up show, but I think you should keep on doing this so often, Andy. I'm sure Hyderabad people will love it. I loved it. I'm a saree lover. నేను చాలాసార్లు చెప్పాను. So yeah, I'll keep coming, and I want to bring my mom and family here. So she would love to shop here. So yeah. And what's your favorite color? Sarees lo meer em ekku choose chestunnaru. Since I'm wearing white today, white has been. Yes. So actually I'm wearing a room 9 weave. So this is my favorite. Ante nenu since young, I've always loved sarees. I've always seen my mom wearing sarees and all. So naaku ee roju room 9 nunchi mana Madhavi garu, she's just gifted me this beautiful saree, and she's like, no, you wear this, and I'm like, no, I'm picking that. Nenu ade iskuntunanu ani cheppi. So yeah, and not just this, I think people can come see there are much more collection here.
విత్ మన చెన్నై నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ అదర్ సిటీస్ నుంచి డిజైనర్స్ వచ్చి ఉన్నారు ఇక్కడికి. సో ఐఎమ్ షూర్ యూ గైజ్ విల్ లవ్ ఇట్. మీకు ఫస్ట్ శారీ కట్టుకుంది కలర్ ఏమైనా గుర్తుంది అండ్ వాట్ మెటీరియల్ ఇట్ వాస్? Oh, I think it's a red sari. I don't remember. వాట్ ఏజ్ వాస్? She looks good in pink also. అన్ని పూజస్ కి వస్తారు. Yeah, that day. Yeah. Very great in pink. I was wondering who is she. That's true. I think it's a red sari. That's a chiffon sari. Yeah. I remember wearing that when I'm in 10th class. Yeah. ఇంకోటి ఏం చెప్తారంటే ఇప్పుడు అందరూ కూడా చాలా మంది సింథటిక్ కన్నా So I see these days with lot of fake collection ante synthetic made sarees gaani ilantivi chaala vachesai. Me as a person in general, I always would support to organic handloom hand woven weavers ki, endukante valla shrama chaala ekku untundi. Enno rojulu ఒక శారీ చేయడానికి I think it months it takes to weave a saree. So I think we really need to support our local endeavors, and I will be the first step to take that. I'm very happy today to launch this Save the Weave pop-up at Jubilee Hills, Room 9, the pop-up store. And previous pop-ups are always a success, and I'm very thankful to Hyderabad people and all the weavers and designers who want to exhibit at Room 9, the pop-up store. And it became a huge success. And today there are many designers who want to exhibit their designs in a very unique and a good place, where Room 9, the pop-up store, is a platform for all these designers. And because Room 9 has lot of premium clientele and also people who love the weaves and also a unique collection, definitely today Room 9 is doing a pop-up at Jubilee Hills, Room 9, the pop-up store, from 10 a.m. to evening 8 p.m. So I request all of you all to come here, visit them and bless all these designers, and the collection is really good. అండ్ ప్రీవియస్లీ కూడా అందరూ కూడా చాలామంది ప్రీవియస్ 2 పాపప్స్ చేసిన వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు చేస్తారు, మీ డిజైన్స్ చాలా బాగున్నాయి. ఈవెన్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ డింపుల్ హైతి కమింగ్ ఆల్ ద వే టు సేవ్ ద వీవ్ ఎడిట్ సీజన్ 3. అండ్ తను కూడా షీఈస్ వెరీ హ్యాపీ టుడే అండ్ టు బీ చీఫ్ గెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద మీడియా అండ్ ఆల్ ద డిజైనర్స్ for exhibiting at Room 9. హ్యాండ్లూమ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంటారు మీరు రూమ్? As you know, Save the Weave is a success. Previous 2 pop-ups కూడా. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో 15వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో పాటుగా భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులతో పాటు అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది. భువనగిరి పట్టణంలో ఈ ర్యాలీని నిర్వహించారు. 15వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు హక్కు పొందాలని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో మనకి ఈ ఓటర్ నమోదు శాతం చాలా తక్కువ ఉంది. ఎక్కడైతే విజ్ఞానం ఉందో, అక్షరాస్యత ఉందో అక్కడే ఓటు హక్కు నమోదు చేసుకోవట్లేదు, ఓటు హక్కు వినియోగించుకోవట్లేదు. ఈ రెండు పెద్ద డ్రాబ్యాక్స్, ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టింది. గ్రామాల్లో అయితే ఎవరైనా సరే ఓటు వేయకపోతే చాలా బాధపడతారు. ఒక ఓటు పోయినా కానీ, ఓటర్ నమోదు పోయినా కానీ నేను ఉన్నట్టా పోయినట్టా, నా ఓటు ఎందుకు పోయిందని గట్టిగా నిలదీస్తారు, ఓటేస్తారు. పండు ముసలి కూడా కర్ర పట్టుకొని వచ్చి 90 ఏళ్ల వృద్ధురాలు కూడా ఓటేసే పరిస్థితి గ్రామాల్లో ఉంటే, పట్టణాల్లో ఆ రోజు ఒక సెలవు దినంగా ఒక టీవీ మ్యాచో లేకపోతే ఇంకేదో చూసుకుంటూ ఒక వినోదంగా గడిపేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి లేకపోలేదు. దాన్ని మార్చాలి మనం. మన జిల్లా ముఖ్యంగా భువనగిరి దానికి ఆదర్శంగా ఉంది. భువనగిరి ఎంపీ కాన్స్టిట్యున్సీలో మనకి ఎంపీ ఎలక్షన్స్లో 92% ఓటు హక్కు వినియోగి ఈరోజు మన పాత జిల్లా కలెక్టర్ గారు హనుమంత్ గారు ఈరోజు అవార్డు కూడా అందుకోబోతున్నారు. ఆ పరంగా ఒకసారి గట్టి చప్పట్లతో వారికి అభినందనలు కూడా తెలియజేయాలి. ఇంతకుముందు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ హనుమంత్ జిందగే గారు వారు చేసినటువంటి కార్యక్రమాల వల్ల మనకి పార్లమెంట్ ఎలక్షన్స్లో అత్యధికమైనటువంటి పోలింగ్ శాతం నమోదైనందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈరోజు మనకి హైదరాబాద్లో రవీంద్ర భారతిలో వారికి సన్మానం చేసి సర్టిఫికేట్ ఇస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఒక కృతజ్ఞతలు అభినందనలు తెలియాల్సిన అవసరం ఉంది. అది మీ వల్లనే అయింది, ప్రభుత్వం వల్ల అయింది, ఓటర్ల వల్ల అయింది.
కాబట్టి మీరు ఓటర్గా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఓటు నమోదు చేసుకోవడం ఎంత ముఖ్యమో అది ఓటు వినియోగించుకోవడం కూడా అంతే ముఖ్యం. గ్రామాలకు పోటీపడి పట్టణాల్లో కూడా ఈ ఓటు హక్కు వినియోగం జరగాలని మనసారా మీ అందరినీ కోరుకుంటూ ఒక స్లోగన్ ఇద్దాం. అంతా చప్పిడి ఉంది కాబట్టి ఒక స్లోగన్తో మనం ముగిద్దాం. నేను ఓటర్గా నమోదు చేసుకోవటం మా హక్కు అని మీరనండి. ఓటర్గా నమోదు చేసుకోవటం నేను అంటాను. తర్వాత ఓటు వినియోగించుకోవటం, ఓటర్గా నమోదు చేసుకోవటం, ఓటు వేయటం, ఓటర్గా నమోదు చేసుకోవటం, ఓటు వేయటం. థ్యాంక్ యూ. నూజివీడు ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు మూల స్తంభం లాంటిదని, ఓటర్కు ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని ఏలూరు జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఉదయం చాట్రాయి తహసీల్దార్ టి ప్రశాంతి ఆధ్వర్యంలో చాట్రాయి సెంటర్లో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మన మండల కేంద్రమైన చాట్రాయిలో జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల తహసీల్దార్ గారికి, అదేవిధంగా ఉద్యోగులకు, విద్యార్థులకు, పౌరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధం లాంటిది. మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభం ఓటు. ఓటుకి పేదరికం లేదు. ధనవంతుడికైనా, విద్యావంతుడికైనా, పేదవాడికైనా, పండితుడికైనా, పామరుడికైనా ఓటు హక్కు అనేది ఓటు హక్కే. వయోజన ఓటు హక్కు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభుత్వం ఓటు హక్కు కల్పించింది. మన తలరాతని మనమే రాసుకునే హక్కు అది. మన పాలకులు ఎవరున్నారో మనమే నిర్ణయించుకునే హక్కు ఓటు హక్కు. అలాంటి ఓటుని మనకి ప్రసాదించిన ఈ ప్రజాస్వామ్యానికి మనం అతిపెద్ద ప్రజాస్వామ్యం అంటే భారతదేశం. మనం ఎన్నుకునేటప్పుడు మంచి పాలకులను ఎన్నుకుంటే మనకి అభివృద్ధి చేస్తారు. అది కూడా ఒక్కొక్కసారి మనం ఎన్నుకున్న వాళ్ళు మన ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా ఆ స్థాయికి పనిచేయకపోతే, అందుకనే మళ్ళీ 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. మనం మంచి పాలకుల్ని ఎన్నుకోవాలి. అంతకుముందు మనం 1947 కంటే ముందు మనం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నాం. మనకు స్వాతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు. ఎన్నో ఇబ్బందులకు గురయ్యాం. ఎందరో త్యాగాల ఫలితంగా మనకి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనందరికీ కూడా వయోజన ఓటు హక్కు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి క్యాస్ట్తో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు. భారతీయులందరికీ కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించింది. అలాంటి ఓటుని మన 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటరుగా నమోదు చేసుకోవాలి. అదేవిధంగా ఓటరు ఖచ్చితంగా ఎన్నికల్లో ఓటు వేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 80% పైగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంచి ప్రభుత్వాలు వచ్చాయి. ఈ సందర్భంగా ఓటు విలువను అందరూ తెలుసుకొని ఓటు ఇంకా రాని వాళ్ళు 18 సంవత్సరాలు నిండి అర్హత ఉన్న వాళ్ళు ఓటు రాకపోతే ఓటు చేర్చుకోవాలని, అదేవిధంగా ఓటు వాళ్ళు ప్రతి ఎన్నికలో కూడా ఓటు క్యాస్ట్ చేసుకోవాలని విన్నవించుకుంటూ సమర్పించుకుంటా ఉన్నా. జై హింద్. నంద్యాల జిల్లా మండల కేంద్రమైన చాగలమర్రి గ్రామంలో స్థానిక వాసవి డిగ్రీ కళాశాల విద్యార్థులతో పెద్దమకానంలో జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని ప్రతిజ్ఞ చేశారు. డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు మూలస్తంభం లాంటిదని, ఓటర్కు ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, బిఎల్ఓలు సాయి, షరీఫ్, బాబయ్య, ఇమాం బాషా, వెంకటయ్య, ప్రసన్న, ధరణీదేవి, శారద, పర్వీన్, వసుంధర, వాసవి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ షాబుద్దీన్, మహేశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఆర్ విజయ్ కుమార్. నేను డిప్యూటీ తహసీల్దార్ చాగలమర్రి అమరావతి నుంచి పనిచేస్తాను. ఈరోజు మనకు ఓటర్ల దినోత్సవం జనవరి 25. ప్రతి ఏడాది జనవరి 25 తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవంగా మనం జరుపుకుంటాము. రాజ్యాంగం మనకు 1950 జనవరి 25న ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేయబడింది. మన రాజ్యాంగంలో మన దేశంలో కులం, మతం
భేదం లేకుండా లింగ వివక్షత లేకుండా ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఓటు హక్కు కల్పించబడింది. అందులో భాగంగా 2011 జనవరి 25 తేదీ నుంచి జాతీయ ఓట్ల దినోత్సవంగా మనం స్టార్ట్ చేసి జరుపుకుంటాం. ఈరోజు 15వ జాతీయ ఓట్ల దినోత్సవం. ఈరోజు ప్రజలకు ప్రజాస్వామ్యంపై ఓటుపైన అవగాహన కల్పించడం కోసం ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నాం. మనం ఇంతవరకు డిగ్రీ కాలేజీలో ఇక్కడ కార్యక్రమం నిర్వహించినాం, ప్రతిజ్ఞ ర్యాలీ అన్నీ చేసాం. అందులో భాగంగా ఈరోజు ఓట్లపై ప్రయాసంపై మనం అవగాహన కల్పించాం. మండల కేంద్రమైన చాగలమర్రి గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో 41 రోజులు భిక్ష ఏర్పాటు చేశారు. లక్ష్మీ నరసింహస్వామి సేవా సంఘం అధ్యక్షుడు గుత్తి నరసింహులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భిక్ష ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దాదాపుగా మండల దీక్షకు 45 మందికి పైగా నరసింహస్వామి దీక్ష ధరించారని, రానున్న రోజుల్లో అర్ధమండల దీక్ష ధరించే స్వాముల అంచనా ఇంకా ఎక్కువగా ఉంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు బి వేణుగోపాల్ రెడ్డి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవా సంఘం అధ్యక్షుడు గుత్తి నరసింహులు, కుమ్మరి నరసింహ, కమిటీ సభ్యులు, నరసింహస్వాములు తదితరులు పాల్గొన్నారు. స్వామి గోవింద, లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి గోవింద, 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 ఓం నమ శివాయ, ఓం నరసింహ స్వామి గోవింద, రామదేవ్ లక్ష్మీ నరసింహ స్వామి గోవింద, లక్ష్మీ నరసింహ స్వామి గోవింద, బావ నరసింహ స్వామి గోవింద, లక్ష్మీ నరసింహ స్వామి గోవింద, దుర్గా నరసింహ స్వామి గోవింద. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో నరసింహస్వాములకు భిక్ష ఏర్పాటు. పదిహేనవ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో పాటుగా భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర. పలు సీసీ రోడ్లను ప్రారంభించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ములుగు జిల్లాలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.